Yes. సో సో లెట్ us స్టార్ట్. పిల్లలు అందరు వచ్చారు కదా. సో ఇక్కడ మనం ఫోకస్ చేద్దాం అన్న. సో ఇవాళ టాపిక్ ఏంటి, ఒకసారి బోర్డ్ పైన చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి? ఎలిమెంటరీ షేప్స్ 2D గురించి మాట్లాడదాం. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం చిన్న? లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము ఒకసారి రివిజన్ చేద్దాం. క్విక్ రివిజన్ చేద్దామా? క్విక్ రివిజన్ చేద్దాం మనం. క్విక్ రివిజన్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాము మళ్ళీ సార్ చూస్తే ఇప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఓకే. లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నానా? మనకు యాంగిల్ అంటే ఏంటిది, సైడ్ అంటే ఏంటిది. యాంగిల్ అంటే ఏం తీసుకున్నాం? రెండు లైన్స్, ఏమైనా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేది మనం ఏమంటాం, దీన్ని యాంగిల్ అంటాం. ఓకే. యాంగిల్స్ లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకున్నాం. మనం టైప్స్ నేర్చుకున్నాం. టైప్స్ ఏం నేర్చుకున్నాము? టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏం నేర్చుకున్నాం మనము? ఒకటి యాక్యూట్ యాంగిల్. యాక్యూట్ యాంగిల్ ఏంటన్నా 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే దీన్ని ఏమన్నా యాక్యూట్ యాంగిల్ అన్నాం. ఇంకోటి ఏం నేర్చుకున్నాము? ఆబ్ట్యూజ్ యాంగిల్ నేర్చుకున్నాము. ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్. ఆబ్ట్యూజ్ యాంగిల్ నేర్చుకున్నాము. గుర్తుకొస్తుందా? ఏంది ఇది? 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది యాంగిల్. ఓకే. దీని ఆబ్ట్యూజ్ యాంగిల్ అన్నాం. తర్వాత ఇంకా యాంగిల్స్ నేర్చుకున్నాను. ఇంకోటి ఏం నేర్చుకున్నాం? ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉండిద్ది. దాన్ని ఏం యాంగిల్ అన్నానా? దీన్ని ఏమన్నాము మనం? రైట్ యాంగిల్ అన్నాం. గుర్తుందా? దీన్ని ఏమన్నా మనం రైట్ యాంగిల్ అన్నాం. ఓకే. యాక్యూట్ యాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్. ఇంకొక యాంగిల్ నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటి? మనం క్లాక్ ఇట్లా ఒక లైన్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ పాయింట్ నుంచి పెడితే ఈ లైన్ మొత్తం ఇట్లా కంప్లీట్ గా ఒక లైన్ పైన, దీన్ని ఏమన్నా మనం 180 డిగ్రీస్ యాంగిల్. దీన్ని ఏమన్నా మనం కంప్లీట్ యాంగిల్ అన్నాం. ఓకే. ఓకే. ఇవి గుర్తున్నాయి మీకు? గుర్తుకొచ్చినాయా? రైట్ యాంగిల్ అంటే ఏంటి నాన్న? 90 డిగ్రీస్ కంటే 90 డిగ్రీస్ ఉండాలి, కరెక్ట్. ఓకే. ఆబ్ట్యూజ్ అంటే 90 కంటే ఎక్కువ, 100, 110, 120. అక్యూట్ అంటే 90 కంటే తక్కువ. దీంతో పాటు ఇంకోటి నేర్చుకున్నాం, కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అని. గుర్తుందా? కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ అని గుర్తుకొచ్చిందా మీకు ఎవరికన్నా? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటన్నా? కాంప్లిమెంట్ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ సము 90 డిగ్రీస్ అయితే అదేమన్నాం? కాంప్లిమెంటరీ అన్నాం. సప్లిమెంటరీ అంటే ఏంటన్నా? ఏవైనా రెండు యాంగిల్స్ యొక్క వాటి సము 180 అయితే సప్లిమెంటరీ అన్నాం. ఓకేనా? ఇది కూడా గుర్తుంది కదా. క్విక్ రివిజన్ చేస్తున్నాను నేను. ఈజీ కదా, అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి ఫటాఫట్ చెప్తా ఉన్నాను. మనం ఏం నేర్చుకున్నాం? అక్యూట్ యాంగిల్ 90 డిగ్రీస్ తక్కువ, ఆబ్ట్యూజ్ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ సారీ ఇదేందన్నా కంప్లీట్ కాదు. ఇది మీరు తప్పు ఎవరు చెప్పట్లేదు. ఇది దీన్ని ఏమంటారు? దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటారా, స్ట్రైట్ యాంగిల్ అంటారా? దీన్ని 180 డిగ్రీస్ దాన్ని ఏమంటారు నాన్న? ఎవరు తప్పనట్లేదు మీరు. స్ట్రైట్ యాంగిల్ అంటారు దీన్ని. స్ట్రైట్ యాంగిల్ అంటారు ఇది. నేను కంప్లీట్ యాంగిల్ అంటే ఎవరు మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు, తప్పు కదా అది. దీన్ని ఏమంటారు నాన్న? స్ట్రైట్ యాంగిల్ అంటారు 180 డిగ్రీస్. నేను చెప్పాను కదా, ఒక లైన్ లో ఇక్కడ నుంచి ఒక లైన్ కంప్లీట్ చేసింది కదా ఇటువైపు నుంచి. సో హాఫ్ సర్కిల్ అంటారు, దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్ అంటే ఏం చెప్పాను నేను? కంప్లీట్ యాంగిల్ అంటే మొత్తం ఇట్లా ఒక చుట్టూ మన గడియారం ఉంటుంది కదా, క్లాక్ అనేది ఇక్కడ నుంచి మొదలై ఇట్లా తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ సేమ్ ఇక్కడికి వస్తే అది 360 డిగ్రీస్ కంప్లీట్ చేసింది. ఓకే, అర్థమైందా? 360 డిగ్రీస్ కంప్లీట్ అయితే. ఓకే. సో దాన్ని ఏమంటారు?
కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ చేసింది కదా, అందుకోసం దీన్ని కంప్లీట్ అంటారు. అర్థమవుతుందా? స్ట్రైట్ యాంగిల్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటిది? 180 degrees ఉండాలి. ఒక లైన్ పైన ఇట్లా హాఫ్ సర్కిల్ లా ఉండి ఒక లైన్ పైన పూర కంప్లీట్ చేసేది. అదే ఒక సర్కిల్ ని కంప్లీట్ చేస్తే 360 degrees ఉంటే దీన్ని మనం ఏమంటాం? కంప్లీట్ యాంగిల్ అంటాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన చిన్న. కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ చెప్పాను. కాంప్లిమెంటరీ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ 90 degrees తో సమానం ఉంటుంది, వాటి సమ్ అనేది సమానం ఉంటుంది. కాంప్లిమెంటరీ. సప్లిమెంటరీ అయితే 180 degrees ఉండాలి వాటి సమ్ అనేది. క్లియర్? ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. క్లియర్? చాలా ఈజీ. తో ఇవాళ కొంచెం ముందుకు వెళ్దానన్న షేప్స్ లో మనం ఈ క్లాస్ కి ఎక్స్టెన్షన్ గా ముందుకు వెళ్దాం. ఓకే, రివిజన్ అయిపోయింది మంది. రివిజన్ అయింది కదా, రివిజన్ ఓవర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఏం చేద్దాం ఇవాళ క్లాసులో స్పెసిఫిక్ గా మనం 2D షేప్స్ గురించి, 2D జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి కదా మనకి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం నాన్న. దేని గురించి? 2D షేప్స్. 2D అనగానే ఏమవుతుంది? 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అన్న. 2D అంటే 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే ఎట్లా అంటే మనం మీకు పై క్లాసెస్ లో మీకు బాగా అర్థమైంది. 2 డైమెన్షనల్ అంటే మనం దాన్ని ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఉంటుంది నాన్న. అంటే రెండు యాక్సెస్ ఉన్నాయి. మనం దీని గురించి మనం తర్వాత క్లాసెస్ లో వస్తాయి, పెద్ద క్లాసెస్ లో. కానీ జస్ట్ ఫర్ ద సింప్లిఫికేషన్ నేను ఒకసారి ఏమంటున్నానంటే ఇది మర్చిపోండి. మనం ఏంటంటే లెంత్ అండ్ బ్రెడ్త్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు లెంత్ అండ్ బ్రెడ్త్ తీసుకుంటాం, మనం విడ్త్ తీసుకోమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడే బాల్ ఉంటుంది కదా, క్రికెట్ బాల్ ఎట్లా ఉంటుంది అన్న? అది స్పెరికల్ షేప్ లో ఉంటుంది, దాన్ని 3D అంటారు. మీరు చూస్తే అది దానికి లెంత్ బ్రెడ్త్ అంటే లోపల డెప్త్ కూడా ఉంటుంది అనమాట, అది చూడొచ్చు. కానీ ఓన్లీ మీరు ఇది చూసారనుకో, ఈ సర్కిల్ ని, దీంట్లో ఏముంది నాన్న? 2 డైమెన్షనల్ వ్యూ ఉన్నాయి, 3 డైమెన్షనల్ అనమాట. దీన్ని 2D అంటారు, 2 డైమెన్షనల్ అంటారు. ఓకేనా? దీని గురించి మనం డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. 2 డైమెన్షన్ లో ఫస్ట్ ఏంటన్నా, ఫస్ట్ చూద్దాం మనం. చాలా సింపుల్, మీరు నేర్చుకున్నదే. ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటిది నాన్న? ఇది చెప్పండి, దీన్ని ఏమంటారు మీరు? ఇదేంది? దీన్ని ఏమంటారు? త్రిభుజము. త్రిభుజం అంటే ట్రయాంగిల్ అంటారు. ట్రయాంగిల్ ఏనా? ట్రయాంగిల్ అంటారు. ఇది 2D షేప్ కదా. ట్రయాంగిల్ యొక్క స్పెషాలిటీస్ ఏందన్నా దీన్ని ఒకసారి చూడండి. దీని యొక్క స్పెషాలిటీస్ చూడండి, ఏమేమి ఉన్నాయో చూసి మీకు చూడగానే ఏమేమి కనిపిస్తుంది దీంట్లో? ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని XYZ అనుకున్నాను. ఓకే, సో ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ ఈ వెర్టిసెస్ కనిపిస్తుందా? ఇదొక వెర్టిసెస్, ఇదొక వెర్టిస్, ఇదొక వెర్టిస్. 3 వెర్టిస్ కనిపిస్తున్నాయి. ఇలా ఏమున్నాయి? ట్రయాంగిల్ లో 3 వెర్టిసెస్ ఉన్నాయి. ఓకే, వెర్టిసెస్ ఏమంటున్నారు? వీటిని శీర్షాలు అంటారు కదా తెలుగులో. 3 శీర్షాలు ఉన్నాయి, XYZ. ఇంకేమేమి ఉన్నాయి నాన్న? ఇంకేమేమి ఉన్నాయి? వాట్ ఎల్స్ యూ కెన్ సీ? చూసారా? ఈ 3 భుజాలు నేను చూడండి, ఇదొక భుజము, దిస్ ఇస్ ద వన్ సైడ్, నదర్ సైడ్ అండ్ ద థర్డ్ సైడ్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 సైడ్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఏమున్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ 3 సైడ్స్ ఏంటి నాన్న? దీన్ని ఇట్లా చూసుకుంటే XY అన్నతోటి ఇట్లా మనం చేయొచ్చు, XY YZ, ఓకే, అండ్ ZX. ఓకే, ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఓకే, 3 వెర్టిసెస్ ఉన్నాయి. 3 వెర్టిసెస్ ఏంటంటే X Y అండ్ Z. 3 సైడ్స్ ఉన్నవి నాన్న. ఓకే, క్లియర్?
దీని తర్వాత ఇంకేమున్నాయి? ఇంకా చూడండి జాగ్రత్తగా. ఇంకేం కనిపిస్తున్నాయి మీకు దీంట్లో, ఈ ఫిగర్ లో ఇంకేం కనిపిస్తున్నాయి? అవి మిస్సింగ్ సంథింగ్? చూడండి ఇది చూడండి, ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ చూడండి. యాంగిల్స్ ఉన్నాయా లేవు ఇందులో? యాంగిల్స్ ఉన్నాయి కదా. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో? చాలా ఈజీ చెప్పాలి. 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ ఏంది నాన్న ఇవి? ఎక్స్, యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై అండ్ యాంగిల్ జెడ్. 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, తో ఒక త్రిభుజం, ఒక ట్రయాంగిల్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? మన కళ్ళ ముందు ఏం ఉండాలి? 3 భుజాలు ఉండాలి, అవి క్లోజ్ అయి ఉండాలి. 1 2 3 భుజాస్ ఉండాలి, 3 సైడ్స్ ఉండాలి. అవేంటంటే ఎక్స్ వై, వై జెడ్, జెడ్ ఎక్స్ ఉండాలి. 3 వెర్టిసెస్ ఉండాలి అన్న. 3 వెర్టిసెస్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్ అన్న. ఎక్స్ వై జెడ్ వెర్టిసెస్ ఉండాలి, 3 వెర్టిసెస్. దాని తర్వాత యాంగిల్స్ చూస్తే మనము యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై, యాంగిల్ జెడ్, ఎక్స్ వై జెడ్ యాంగిల్స్ ఉన్నాయి. తో ఇవి కంపల్సరీ అన్న. సో ఎవరైనా అడిగితే ట్రయాంగిల్, ఎవరైనా అడిగితే ఏ ఒక 2D షేప్, దాంట్లో 3 వెర్టిసెస్, 3 యాంగిల్స్, 3 సైడ్స్ ఉంటాయి అనా. 3 నాన్ కర్వ్డ్ సైడ్స్ అనా. నాన్ కర్వ్డ్ సైడ్, నాన్ కర్వ్డ్ అంటే కర్వ్ లేదు కదా. కర్వ్ అంటే ఇట్లా ఉండేది, కర్వ్ లేదు కదా. స్ట్రైట్ ఉన్నాయి, స్ట్రైట్ సైడ్స్, క్లోజ్డ్ స్ట్రైట్ సైడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? వాటి 3 వెర్టిసెస్ ఉంటాయి, 3 క్లోజ్డ్ సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అదేంది, ఏం షేప్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? దట్ ఈస్ నథింగ్ బట్ ట్రయాంగిల్. క్లియర్? ఓకే, క్లియర్ నేది? క్లియర్ నేది? చాలా ఈజీ నాన్న. ఓకే ఓకే, ఇప్పుడు నాన్న నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. 3 సైడ్స్ ఉన్నాయి కదా. 3 సైడ్స్ నుంచి మనం ఇంకొక సైడ్ ని పెంచి చూద్దాం అన్న. 3 సైడ్స్ నుంచి ఇంకొక సైడ్ ని మనం ఏం చేద్దాం? పెంచి చూద్దాం. సో 4 సైడ్స్ ఫిగర్స్ గురించి మాట్లాడదాం, 4 సైడ్ షేప్స్ గురించి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీస్తున్నాను. మీరు చాలా చూస్తుంటారు. ఈ చూడండి, ఇది మీకు కొంచెం స్లాంట్ ఉండొచ్చు. ఆ మీ మీ క్లాస్ రూమ్ లో ఉండే బ్లాక్ బోర్డ్ షేప్ ఎట్లా ఉంది నాన్న? ఒకసారి మీ క్లాస్ రూమ్ లో చూడండి. మీ క్లాస్ రూమ్ లో కూర్చొని, మీ క్లాస్ రూమ్ ఉంది కదా, ఆ క్లాస్ రూమ్ లో మీరు వైట్ బోర్డ్ అయినా బ్లాక్ బోర్డ్ అయినా యూజ్ చేస్తున్నారు. ఆ బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ యొక్క సైజ్ ఎట్లా ఉంది? ఏ షేప్ లో ఉంది? ఏ షేప్ లో ఉంది? ఏ షేప్ లో ఉంది? ఈ షేప్ లో ఉందా? చూడండి, ఇదే షేప్ లో ఉందా? మీ క్లాస్ రూమ్ లోని బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ ఏ షేప్ లో ఉంది? ఇలానే ఉందా? చూడండి, మాక్సిమం ఇలానే ఉంటుంది. కొంతమంది స్కూళ్ళలో బ్లాక్ బోర్డ్స్ ఇట్లా కూడా ఉండవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 5 యూనిట్స్ అనుకున్నాను. 5 యూనిట్స్ 5 సెంటీమీటర్స్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను, ఉదాహరణ కోసం అంటున్నాను. ఇది 5 సెంటీమీటర్ ఉన్నది, ఇది 7 సెంటీమీటర్స్ ఉన్నది. సో ఇది కూడా 7 సెంటీమీటర్స్ అయింది, ఇది కూడా 5 సెంటీమీటర్స్ అయింది. కొంతమంది దగ్గర ఇట్లా ఉంటాయి, ఈ 4 సైడ్స్ ఉంటాయి నాన్న. ఈ 4 సైడ్స్ సేమ్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతనా? ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే, ఇందులో ఏంటన్నా, ఇది సమానము, ఇది సమానం. ఓకే, ఇట్లా చూసారా మీరు? ఇది మీ బ్లాక్ బోర్డ్ ఇట్లా ఉంటుంది మాక్సిమం, ఇట్లా కూడా కొన్ని సార్లు ఉండొచ్చు. ఓకే, సో ఈ షేప్ ని మనం ఏమంటున్నాను? ఈ షేప్ ని మనం ఏమంటాము? గుర్తుందా? దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ దీన్ని ఏమేమి ఉన్నాయి చూద్దాం, దాని తర్వాత దీన్ని పేరు చెప్దాం. ఓకే, ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంది చూద్దాం. దీంట్లో నేను దీన్ని ఏ బి సి డి అని అనుకున్నాను. ఓకే, సో ఇందులో నేను చూస్తున్నాను, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని సైడ్స్ చూద్దాం. ఫస్ట్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక సైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్.
ఏబి ఒక సైడ్, ఇది బిసి ఇంకో సైడ్, సిడి ఇంకో సైడ్, డిఏ ఇంకో సైడ్. ఎన్ని సైడ్స్ ఉన్నాను? 4 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉన్నాయి అవి? ఏబి, బిసి, సిడి, డిఏ. క్లియర్? ఈ సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి అన్న? చూడండి, ఈ యాంగిల్స్ చూడండి. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. చూడండి ఎన్ని ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. ఇది ఏ బి సి డి. ఎన్ని ఉన్నాయి ఇవి? 4 యాంగిల్స్ ఉన్నాయి నా. ఓకే, 4 సైడ్స్ 4 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇలా వెర్టిసెస్ కూడా ఉన్నాయి. చూడండి వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, దీనికి వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి. దీన్ని ఫర్ ద టైం బీయింగ్ దీన్ని వదిలేస్తున్నాను. ఇది చూడండి. ఓకే, దీంట్లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి చూడండి. నేను వేరే పెన్ వాడుతున్నాను చూడండి. క్లియర్ అవుతుంది. ఇందులో వెర్టిసెస్ ఏమున్నాయి? వెర్టిసెస్ అంటే 2 సైడ్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ పర్టికులర్ అయితే యా మనం వెర్టిసెస్ అన్నాను. ఇక్కడ వెర్టిసెస్ చూడండి, ఎక్కడైతే 2 సైడ్స్ మీట్ అవుతాయో అవి వెర్టిసెస్. సో ఇది చూడండి, ఇది చూడండి, ఇది ఈ సైడ్ ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ పోయింది. ఇది వెర్టిసెస్. వెర్టిస్ ఏ, వెర్టిస్ బి, వెర్టిస్ సి, వెర్టిస్ డి. ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి అందులో? 4 వెర్టిసెస్ ఉన్నాయి. వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవి ఏంటి? ఏ, బి, సి అండ్ డి. ఓకే, క్లియర్? సో ఇందులో మనం చూసుకుంటే 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి, 4 వెర్టిసెస్ ఉన్నాయి. దాంతో పాటు వీటిని ఇంకా చూడండి అన్న, ఈ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి చూసారా? ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. చూడండి ఇందులో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిసి ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్. అర్థమవుతుందా? మళ్ళీ ఈ ఈ అపోజిట్ చూడండి, డిసి 5 సెంటీమీటర్లు, ఏబి 5 సెంటీమీటర్లు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. చూడండి నాన్న, అంటే ఇవి 2 సైడ్స్ సేమ్ గా ఉన్నాయి, ఇవి 2 సైడ్స్ సేమ్ గా ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్స్ ఇదన్నా చూడండి. ఇందులో ఏమున్నాయి? 4 సైడ్స్ ఉన్నవి, 4 యాంగిల్స్ ఉన్నవి, 4 వెర్టిసెస్ ఉన్నవి అండ్ ఆపోజిట్స్ ఉన్నటువంటి సైడ్స్ సేమ్ గా ఉన్నాయి. చూడండి నాన్న, ఇవి 2 సేమ్, ఇవి 2 సేమ్, ఇవి 2 సేమ్ లేవు. చూడండి, ఇది 5 ఇది 7 ఉంది, ఇవి 2 సేమ్ గా లేవు. గుర్తుందా? చూడండి ఇందులో 2 చూస్తున్నారా మీరు? ఇవి 2 సేమ్ గా లేవు. ఈ ఆపోజిట్ ఉన్నటువంటి సేమ్, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. తో దీన్ని ఏమంటారు? ఇట్లా ఉన్నదాన్ని ఎప్పుడైతే 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి, 4 వెర్టిసెస్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉంటాయి, అయితే ఏమంటారు దాన్ని ఏమంటాం మనం? రెక్టాంగిల్ అంటాం. ఏమంటాం దాన్ని? రెక్టాంగిల్. ఏమంటాం దీన్ని? రెక్టాంగిల్. ఓకే, ఏమంటాం దీన్ని? రెక్టాంగిల్ అంటాం. సో మీ క్లాస్ లో ఏమేమి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి ఒకసారి చూడండి. మీ చుట్టుపక్కల ఇప్పుడు చూసుకున్న చుట్టుపక్కలలో మీకు ఏమేమి మీ దగ్గరలో ఉన్నాయి? మీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి రెక్టాంగిల్ షేప్ లో?
ఈ రెక్టాంగిల్ షేప్ లో ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి? ఒకటి బ్లాక్ బోర్డ్ ఉంది. బ్లాక్ బోర్డ్ ఉందా? బ్లాక్ బోర్డ్ ఉంది. ఇంకేమేమి ఉన్నాయి? మీరు కంపాక్స్ టూల్ బాక్స్ యూజ్ చేస్తారు కదా, టూల్ బాక్స్ ఎట్లా ఉంది? అందులో ఇది అదే షేప్ లో ఉంది. అది కూడా రెక్టాంగిల్ షేప్ లో ఉందా లేదా? మీ క్లాస్ రూమ్ లో డస్టర్ ఉంది, డస్టర్ చూడండి, డస్టర్ పైన చూడండి, అది చూడండి, అదే షేప్ లో ఉంది. మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? మీ బుక్స్ చూడండి, మీ బుక్స్ 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 ఏ షేప్ లో ఉన్నాయి? మీ నోట్బుక్ ఉంది కదా అన్న, మీ నోట్బుక్ ఎక్కడ ఉంది? అది కూడా రెక్టాంగిల్ షేప్ లోనే దాదాపుగా ఉండేది. క్లియర్? ఇట్లా చాలా ఉంటాయి. సో మీరు నెక్స్ట్ క్లాస్ లో ఏం చేయాలంటే, మీ చుట్టుపక్కల్లో ఏవేవైతే ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయో, ఏవేవైతే రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయో వీటన్నిటి గురించి పేర్లు రాసుకొని రావాలన్న. ఓకే, ఇది అసైన్మెంట్ నెక్స్ట్ క్లాస్. అర్థమవుతుందా? ఓకే, క్లియర్. ఇది ఏమంటుంది అన్న, దీన్ని రెక్టాంగిల్ అంటాం. ఓకే, ఇంకొక ఫిగర్ ఇద్దాం నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇప్పుడు చూడండి అన్న, ఇది కూడా 5 సెంటీమీటరే, ఇది కూడా 5 సెంటీమీటరే, ఇది 5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇది చూడండి జాగ్రత్త. ఇది ఇప్పుడు ఇది చూడండి, ఇది చూడండి అన్న, కొత్తది ఏబిసిడి అనేది కొత్త షేప్ అన్న. నేను ఇప్పుడు 7 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని తగ్గించాను అన్న, ఇది కూడా 5 సెంటీమీటర్ అయింది. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏమున్నాయి? దీంట్లో ఏమున్నాయి అన్న? 4 సైడ్స్ ఉన్నాయి చూడండి. ఏబి బిసి, సారీ బీసీ కాదు నాన్న, ఇది బీసీ అనరు, మీరు తప్పుగా రాసానా. ఇక్కడ సి, ఇక్కడ డి. మీరు తప్పుగా చేశారు నాన్న. ఇది చూడండి, ఈ సైడ్స్ కొంచెం తప్పుగా రాసాం మనం. సైడ్ చూడండి, ఇది సి, ఇది డి అయితే నేను రాద్దాం ఇది. ఇందులో ఏబి బిసి సిడి అండ్ డిఏ. ఓకే, ఇవి ఉన్నాయి నాన్న. ఓకే, ఇందులో ఏమున్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఏబి బిసి సిడి డిఏ, ఇవన్నీ ఏమున్నాయి నాన్న? ఇవన్నీ 4 సైడ్స్ ఉన్నాయి. దాని తర్వాత 4 యాంగిల్స్ ఉన్నాయి చూడండి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి ఉన్నాయి. 4 యాంగిల్స్ ఉన్నాయి. వెర్టిసెస్ కూడా ఉన్నాయా? ఏ బిసి అండ్ డి వెర్టిసెస్ ఉన్నాయా? తో ఇలా ఏమన్నా 4 సైడ్స్, 4 యాంగిల్, 4 వెర్టిసెస్. దీన్ని ఏమనొచ్చు? రెక్టాంగిల్ అనొచ్చా దీన్ని? రెక్టాంగిల్ ఎప్పుడన్నా మనం రెక్టాంగిల్ లాస్ట్ ప్రీవియస్ దాంట్లో ఎప్పుడైతే వాటి ఆపోజిట్ సైడ్ ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. దీంట్లో ఏముందన్న? ఇందులో అన్ని ఉన్నాయి, అన్ని ఏబి బిసి సిడి డిఏ, ఇవన్నీ ఎంత ఉన్నాయి నాన్న? 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. అంటే అన్ని భుజాలు ఏమున్నాయి నాన్న? ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. అర్థమవుతుందా? దీంట్లో ఏముందన్న? అన్ని సైడ్స్ సమానంగా ఉన్నాయి. అర్థం. దీన్ని ఏమంటున్నాడా మనం? దీన్ని మనము స్క్వేర్ అంటాము. అర్థమవుతుందా? దీన్ని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాము. మునుపు దాన్ని ఏమంటాం నాన్న? రెక్టాంగిల్ అంటాము. రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ స్క్వేర్ మధ్య డిఫరెన్స్ ఏంటి? స్క్వేర్ అర్థమైందా? స్క్వేర్ అంటే ఏంటిది? 4 సైడ్స్ ఉండాలి, 4 యాంగిల్స్ ఉండాలి, 4 వెర్టిసెస్ ఉండాలి. అందులో ప్రతి సైడ్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఓకే, దాన్ని మనం స్క్వేర్ అంటాం. ఓకే ఓకే, సో ఇందులో నాకు మీరు చెప్పాలి, ఏది స్క్వేరు, ఏది రెక్టాంగిల్. స్క్వేర్ షేప్ లో ఏమేమి ఉంటాయి మీ క్లాస్ లో? అది కూడా మీరు రేపు చూసి రాసుకొని రావాలన్నా. అది అసైన్మెంట్. స్క్వేర్ షేప్ లో ఏవేవి ఉంటాయో మీరు నోట్ డౌన్ చేసుకొని రేపు క్లాస్ కి రావాలి. అర్థమవుతుందా?
సో స్క్వేర్ ఏంటి అండ్ రెక్టాంగిల్ లేదన్నా. స్క్వేర్ అంటే అన్ని సమానంగా ఉండాలి నాన్న. ఓకే, ఇది 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 సమానంగా ఉండాలి. ఇందులో 4 వెర్టిసెస్ ఉండాలి, 4 సైడ్స్ ఉండాలి, 4 యాంగిల్స్ ఉండాలి. ఓకే, ఇది స్క్వేర్ నాన్న. నువ్వు రెక్టాంగిల్ చూస్తే ఏంటన్నా, 4 సైడ్స్ ఉండాలి, 4 యాంగిల్స్ ఉండాలి, 4 వెర్టిసెస్ ఉండాలి. ఇవి ఆపోజిట్ సైడ్స్ అనేది సమానంగా ఉండాలి నాన్న. చూడు, ఇవి 2 భుజాల సమానం, ఇది 2 భుజాల సమానం. ఓకే, ఇంకా 4 సైడ్స్ ఉన్నది చూద్దాం మనం. కొన్ని 4 సైడ్స్ ఉన్నాయి, ఎట్లా ఉంటాయంటే ఇది చూడండి, ఒకటి ఇట్లా ఉంది, ఒకటి ఇట్లా ఉంది నాన్న. ఇట్లుండి ఇది చూడండి, ఇది ఎట్లా ఉంది. ఇందులో ఇందులో కూడా 4 సైడ్స్ ఉన్నవి, 4 యాంగిల్స్ ఉన్నవి. సారీ, 90 డిగ్రీస్ కాకపోవచ్చు, ఇంత 4 యాంగిల్స్ ఉన్నవి. ఓకే, 4 సైడ్స్ ఉన్నవి, 4 యాంగిల్స్ ఉన్నవి. చూద్దాం అంటే ఏమేమి ఉన్నాయి సైడ్స్ చూద్దాం మనం. 4 సైడ్ ఏంది నాన్న, ఇవి సైడ్స్ ఏమేమి ఉన్నాయి చూడు. 4 సైడ్స్ ఏమున్నాయి, ఏబి ఏబి, మనం దీన్ని కొంచెం ఇటు రాద్దాం, బిసి సిడి అండ్ డిఏ. ఇవన్నీ ఉన్నాయినా, ఇవన్నీ సైడ్స్ ఉన్నవి. యాంగిల్స్ ఏంటిది, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి, 4 యాంగిల్స్ ఉన్నవి. వెర్టిసెస్ కూడా ఏమున్నాయి, వెర్టిసెస్ కూడా 4 ఉన్నాయి నన్ను. ఇక్కడ చూడండి, ఏ బి సి డి, 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో స్క్వేర్ లో 4 వెర్టిసెస్, స్క్వేర్ లో ఇవన్నీ సేమ్ ఉన్నాయి నాన్న. రెక్టాంగిల్ లో కూడా ఇవన్నీ సేమ్ ఉన్నాయి. సో రెక్టాంగిల్ స్క్వేర్ అనొచ్చా, అంటారు. ఎందుకంటే చూడండి, ఇవి 2 సమానంగా లేవు నాన్న. చూడండి, ఈ 2 సమానంగా ఉన్నాయి, ఎందుకంటే ఇది కొంచెం వాల్ ఉంది, ఇది కొంచెం తక్కువ వాల్. దీని లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఉదాహరణ కోసం అంటున్నాను. దీన్ని 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది 6 సెంటీమీటర్స్ ఉంది. ఇది 7 సెంటీమీటర్స్ ఉంటే ఇది 8 సెంటీమీటర్స్ ఉంది. అట్లా అనుకోండి ఉదాహరణకి. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఏ ఏ సైడ్ కూడా సమానంగా లేదు. కాకపోతే ఇందులో చూడండి, దీంట్లో ఏపీ సమానంగా లేవు అనా. ఏడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీసీ, బీసీకి సమానంగా లేదు. అలాగే డిసి ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు ఏబి. అర్థమవుతుందా నన్ను, ఏబి. ఇవి 2 కాలేదు. సో దీన్ని ఇందులో చూసుకుంటే ఈ లైన్ నుంచి చూసానన్న, ఇది ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉంది నాన్న. చూసారా, దీన్ని ఎట్లా రాస్తాం అంటే మనం, ఏడి ప్యారలల్ టు బిసి. అర్థమవుతుందా, ఏడి అనేది ప్యారలల్ గా ఉంది బీసీతో. ఇది మళ్ళీ సరుతుంది, ఇది అండ్ ఇది ఏమంటే ఇది 2 ప్యారలల్ గా ఉన్నాయి. ఇంకోటి చూడండి, ఇది ఏబి అండ్ డిసి, దీస్ 2 ఆర్ ఆల్సో ప్యారలల్. ఎట్లా ఉన్నాయి నాన్న, ఏబి ఉన్ను డిసి, ఇవి 2 కూడా ఏమున్నాయి నాన్న, ప్యారలల్ గా ఉన్నాయి. అర్థమవుతుందా. సో దీన్ని ఏమంటారు నాన్న, నేను ఇక్కడ రాస్తున్నాను, ప్యారలలోగ్రామ్ అంటారు. దీన్ని ఏమంటారు, ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజం అంటారు దీన్ని. అర్థమవుతుందా, దీన్ని ఏమంటారు, ప్యారలో. స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్.
ఓకే, అర్థమవుతుందా? క్లియర్? ఈజీ కాదు? ఇవన్నీ 2D షేప్స్ నాన్న. ఓకే, ఓకే. ఇంకోటి ఉంది నాన్న, ఇంకోటి ఉంటుంది. ఇది చూసుకోండి, ఇది చూడండి. ఇది ఎట్లా ఉంది నాన్న? ఇది ఎట్లా ఉంది? PQRS అనుకోండి ఇది. ఇందులో చూడండి, ఏ సైడ్స్ కూడా కరెక్ట్ గా లేవు నాన్న. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సేమ్ గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 7 సెంటీమీటర్స్ అనుకుంటే, దీన్ని 6 సెంటీమీటర్స్ అనుకుంటే, దీన్ని 5 సెంటీమీటర్స్ అనుకుంటే, ఇది 5.5 సెంటీమీటర్స్ అనుకుంటే, ఇది చూడండి. ఇందులో ఇవి కూడా 4 సైడ్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? 4 సైడ్స్ ఉన్నవి, 4 వెర్టిసెస్ ఉన్నవి, 4 యాంగిల్స్ కూడా ఉన్నవి. యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడన్నా, ఇది యాంగిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఏంటన్నా, ఇందులో ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా చూడండి, PQ ప్యారలల్ టు RS ఉంది నాన్న. చూడండి, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ నాన్న. మళ్ళీ ఇవి కాదు, ఇది చూడండి, ఇది ప్యారలల్ గా లేవు. ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంది. అర్థమవుతుందా? ఇవి ప్యారలల్ గా లేవు. ఇక్కడ ఏంటి? PR ఈజ్ నాట్ ప్యారలల్ నేనా, నాట్ ప్యారలల్, ప్యారలల్ కాదనమాట ఇది. నాట్ ప్యారలల్ టు QS. PR అనేది QS కి ప్యారలల్ గా లేదు. మన అక్కడ ప్యారలలోగ్రామ్ లో ఏం చూస్తాం మనం? రెండు ఎదురుగున్న రెండు సైడ్స్ అనేటివి ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకటే ప్యారలల్ ఉంది, ఇది అండ్ ఇది. ఈ PQ ఉన్ను RS రెండు ప్యారలల్ గా ఉన్నాయి నన్ను. చూడండి, ఇవి రెండింటిని చూసుకుంటే, PR అండ్ QS చూసుకుంటే అవి ప్యారలల్ గా లేవు. సో ఇట్లా ఒకటే సైడ్ ప్యారలల్ గా ఉన్నదని ఏమంటామంటే మనం, అంటే ఇది ఇక్కడికి ఇట్లా ఇట్లా 90 డిగ్రీస్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాను మనం? ట్రపీజియం అంటాం. ఏమంటున్నాను? ట్రపీజియం అంటారు దీన్ని. ట్రపీజియం అంటాం. ఓకేనా? ఓకే. ఇంకోటి ఒకటి ఉన్నదన్న, ఇది చూడండి, దీన్ని రాంబస్ అంటారు. రాంబస్ అంటే దీని తర్వాత నేర్చుకున్నాను, ఇంత కాంప్లికేటెడ్ వద్దు. రాంబస్ అంటారు దాన్ని కూడా. ఇంతవరకు నేర్చుకున్నాం. ఓకే. సో సో మనం ఏం నేర్చుకున్నాం? 4. ఓకే, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం మనం? 4 సైడ్స్ ఉన్న వాటిని అన్నింటిని ఏమంటున్నానా? ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ నేర్చుకున్నాం ఒకటి, రెక్టాంగిల్ నేర్చుకున్నాం ఒకటి. ఓకే, ఇంకోటి ఏంటి? ప్యారలలోగ్రామ్ నేర్చుకున్నాము. ఇంకోటి ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ట్రపీజియం నేర్చుకున్నాం. ఓకే, ట్రపీజియం నేర్చుకున్నాం. ట్రపీజియంలో ఏందన్నా, ఇప్పుడు దీన్ని ఏం చేసుకున్నాం? అన్నిట్లలో 4 సైడ్స్ ఉంటాయి వీటిని, కాకపోతే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, రెక్టాంగిల్ ఏంది? ఎదురుగా ఉండే సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ప్యారలలోగ్రామ్ లో ఈ సైడ్ ఈ ఆపోజిట్ ఉన్నటువంటి ఏముంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ గా ఉంది, ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ గా ఉంది. ఇవి రెండు, ఇవి ఆపోజిట్స్ అయినా ప్యారలల్ ఉంటాయి. ట్రెపీజియం ఏంటన్నా, ఓన్లీ ఒక సైడే ప్యారలల్ గా ఉంటుంది, మిగతా సైడ్ ఇంకోటి ఉండదు అనమాట. రాంబాస్ కూడా ఇంకోటి ఉంటుంది. వీటన్నిటిని కలిపి ఏమంటున్నాను? ఇది ఏమంటారు? వీటిని 4 సైడ్స్ ఉన్న వాటిని, వీటికి ఒక కామన్ టర్మ్ ఉంది నాన్న, క్వాడ్రిలేటరల్స్. ఏమంటారు వీటిని? క్వాడ్రి ఓకే. ఓకే, ఏమంటారు వీటిని? ఏమంటారా?
క్వాడ్రిలేటరల్స్. ఈ 4 సైడ్స్ ఉన్న వాటిని అంటే రాంబస్ కూడా దీంట్లో వచ్చింది. ఓకే. క్వాడ్ క్వాడ్ అంటే తెలుసుగా, క్వాడ్ పేరు వింటారు కదా, న్యూస్ లో కూడా చూస్తుంటారు. క్వాడ్ మీటింగ్ అయిందంటారు కదా, క్వాడ్ అంటే ఏంటన్నా, క్వాడ్ అంటే 4 ని రిప్రజెంట్ అవుతుంది. క్వాడ్ కంట్రీస్ అంటారు కదా, క్వాడ్ కంట్రీస్ అంటే ఏంటిది మీకు గుర్తుందా? న్యూస్ లో చూస్తూ ఉంటారు క్వాడ్ కంట్రీస్ ఏమేమి ఉంటది. క్వాడ్ కంట్రీస్ లో మన ఇండియా ఉంటుంది, యుఎస్ ఉంటది, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ క్వాడ్ కంట్రీస్ అంటారు కదా, న్యూస్ లో మీరు చూస్తూ ఉంటారు. క్వాడ్ అంటే 4 అంటే 4. సో ఈ 4 సైడ్స్ ఉన్నాయన్నిటి మనం క్వాడ్రిలేటరల్స్ అంటాం. ఓకే. నేను వీటిపైన మళ్ళీ మనం స్టిమ్యులేషన్ ద్వారా క్లాసెస్ లో చూద్దాం. ఓకే. స్టిమ్యులేషన్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటుంది నాన్న. మనం కొన్ని యాక్టివిటీస్ కూడా, ఇవన్నీ పైన నేను క్వశ్చన్స్ వేస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం ఇవాళ. ఒకవేళ ఒకటి చూడండి, 5 సైడ్స్ ఉంటే ఎట్లా నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి, 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 ఓకే, ఇదొకటి, ఇదొకటి. సో దీనిలో చూడండి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇందులో చూడండి. ఇందులో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 5 సైడ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒకటి సైడు, ఇది రెండో సైడు, ఇది మూడో సైడు, ఇది నాలుగో సైడు, ఇది 5 సైడ్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 5 సైడ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. 5 యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఒకటో యాంగిల్, రెండో యాంగిల్, మూడో యాంగిల్, నాలుగో యాంగిల్, 5ో యాంగిల్. 5 యాంగిల్స్ ఉన్నాయి కదా, 5 వెర్టిసెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని పెంటాగాన్ అంటారు. ఏమంటారు దీన్ని? పెంటగాన్. 5 ఏమున్నాయి? 5 సైడ్స్, 5 యాంగిల్స్, 5 వెర్టిసెస్. దీని ఏమంటారు? పెంటగాన్ అంటారు. అర్థమవుతుందా? దీని ఏమంటారు అన్న? పెంటగాన్. పెంటగాన్ ఎందుకంటారు? పెంటా అంటే ఏమంటున్నాను? పెంటగాన్, క్వాడ్, పెంటా. అర్థమవుతుందా? పెంటగాన్ అంటే ఏంటన్నా? 5 సైడ్స్, 5 యాంగిల్స్, 5 వెర్టిసెస్ ఉండాలి. 5. ఒకవేళ దీన్ని 6 ఉంటే ఎట్లా ఉంటుంది నాన్న? 6 ఉంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా. చూసారా? ఇది చూడండి, ABCDEF. ఇందులో ఏమున్నాయి నాన్న? 6 సైడ్స్ ఉన్నాయి చూడండి. ఒకటి AB, BC 2, CD 3, DE 4, EF 5, FA 6. ఏంటంటే 6 సైడ్స్ ఉన్నాయి, 6 యాంగిల్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓకే. 6 సైడ్స్, 6 యాంగిల్స్, 6 వెర్టిసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఏ నుంచి ఎఫ్ వరకు, ABCDEFGEF 6 వెర్టిసెస్ కూడా ఉన్నాయి నాన్న. ఓకే. వీటిని ఏమంటారు నాన్న? 6 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? హెక్సాగాన్. అన్నా? ఓకే. దీన్ని ఏమంటారు? హెక్సాగాన్ అంటారు. ఓకే. అర్థమవుతుందా? ఇది పెంటగాన్ అంటే 5, హెక్సాగాన్ అంటే 6. అర్థమవుతుందా నాన్న? ఇంకా 7 ఉంటే ఏంటన్నా? 7 యాంగిల్స్, 7 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను చూడండి. ABCDEFG. ఇది చూడండి, దీంట్లో ఎన్ని ఉన్నాయి? AB 1, BC 2ో సైడ్, CD 3ో సైడ్, DE 4ో సైడ్, EF 5ో సైడ్,
FG 6, GA 7, 8 సైడ్స్, 7 యాంగిల్స్, 3, 4, 5, 6, 7, 7 సైడ్స్, 7 యాంగిల్స్, 7 వెర్టిసెస్. దీని ఏమంటున్నా, దీన్ని హెప్టగాన్ అంటాం. హెప్టగాన్ అంటాం. అట్లాగే 8 ఉన్నాయి నాన్న. 8 అంటే చూడండి ఇట్లా మీకు మంచిగా చేస్తాను చూడండి ఫిగర్ మళ్ళీ ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైడ్, రెండో సైడ్, మూడో సైడు, 4 సైడు, 5 సైడు, 6 సైడు, 7 సైడు, 8 సైడు. చూడండి నాన్న, A, B, C, D, E, F, G, H. ఇది చూడండి నాన్న. ఇట్లా 1 సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఫిఫ్త్ సైడ్, సిక్స్త్ సైడ్, సెవెంత్ సైడ్, ఎయిత్ సైడ్. సో ఇందులో 8 సైడ్స్ ఉన్నాయి నాన్న. 8 సైడ్స్ ఉన్నవి, 8 యాంగిల్స్ ఉన్నవి. చూడండి, ప్రతి ఒక్క అక్షరం దగ్గర ఇదొక యాంగిల్, 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 ఇదొక యాంగిల్. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుంటే మనం అర్థమవుతుందా? ఇక్కడ నుంచి గుర్తుకుంటే ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడవది, 8, 9, 8 యాంగిల్స్. 8 యాంగిల్స్ ఉన్నాయి ఇందులోనా. అంటే 8 వెర్టిసెస్ ఉన్నాయి నాన్న. 8 వెర్టిసెస్ కూడా ఉన్నాయి. దీన్ని ఏమంటానా, దీన్ని ఆక్టాగోన్. దీన్ని ఏమంటారు? ఆక్టాగోన్ అంటారు. అర్థమవుతుందా? ఇట్లాగే 9 సైడ్స్ ఉంటాయి నాన్న. 9 సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో నేను ఒకటి చేస్తాను. దీన్ని ఇట్లా పొడిగించి నేను ఇంకోటి చేస్తాను. ఇట్లా చూడు, ఇట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేస్తాను నాన్న. నేను చూడు, ఇక్కడ F అయింది, ఇక్కడ G అయింది, ఇక్కడ H అయింది, ఇక్కడ I అయిపోయింది. దీంట్లో ఏమున్నాయి నాన్న? 9 సైడ్స్ ఉన్నాయి. ఇది చూడండి, 4. ఇవి ఇంకొక సైడ్ వేయించినాను ఇట్లా. ఇప్పుడు ఏంటి, 9 సైడ్స్ ఉన్నాయి, 9 యాంగిల్స్ ఉన్నాయి, 9 వెర్టిసెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు నాన్న? 9 ఉంటే దీన్ని ఏమంటాం? 9 యాంగిల్స్, 9 సైడ్స్ ఉంటే ఏమంటారు నాన్న? ఏమంటారు? గుర్తేసుకోండి. 9 సైడ్స్ పాలిగాన్ ఏమంటారు? నానాగోన్ అంటాం. 9 అంటే ఏమంటారు? నానా అంటారు కదా, నానాగోన్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? నేను మళ్ళీ ఒకసారి రాస్తాను, గుర్తు తెచ్చుకోండి. దీని తర్వాత మనం ఒక చేద్దామా, మళ్ళీ స్టిమ్యులేషన్ ఉపయోగించి మనం మళ్ళీ యాక్టివిటీస్ ద్వారా చేద్దాం. ఓకే, 3 సైడ్స్ ఉంటే ఏమన్నా ట్రయాంగిల్ అన్నా, 4 సైడ్స్ ఉంటే ఏమన్నా క్వాడ్రిలేటరల్ అన్నా. దీన్ని అన్ని రకరకాలుగా ఉంటుంది. దీంట్లో స్క్వేర్ ఉండొచ్చు అన్నా, రెక్టాంగిల్ ఉండొచ్చు, పారలలోగ్రామ్ ఉండొచ్చు. ఇంకోటి ఏం చేసామన్నా, ఇంకోటి కూడా చేసాం, అది కూడా ఉండొచ్చు. ట్రపీజియం అన్నా, ట్రపీజియం కూడా ఉండొచ్చు అన్న. ఓకే, 5 సైడ్స్ ఏమన్నా, పెంటగాన్ అన్నామన్నా, పెంటగాన్. ఇవి సైడ్స్. ఓకే, 5 సైడ్స్ పెంటగాన్. 6 సైడ్స్ ఏమన్నా, హెక్సగాన్. 7 సైడ్స్ ఏమన్నా, హెప్టగాన్. ఆక్టగాన్ అన్నా. గుర్తుపెట్టుకోవాలన్నా ఇది నానాగాన్, నానాగాన్ ఇట్లా అంటారు నేను. ఓకే, సో నౌ లెట్ us స్టాప్ హియర్. దాని తర్వాత మనకు లెట్ us గో టు ద స్టిమ్యులేషన్ పార్ట్ అన్న. సో త్రూ స్టిమ్యులేషన్ విల్ సీ వాట్ వీ హ్యావ్ లర్న్డ్ అన్న. Then I'll ask you some questions, so be ready. So now let's start the stimulation. Students, are you ready? రెడీగా ఉండండి.
నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయన్నా మీ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో, కెన్ వి రెడీ ఫర్ ద స్టిమ్యులేషన్? ఆర్ వి రెడీ ఫర్ ద స్టిమ్యులేషన్? ఆర్ వి రెడీ ఫర్ ఎస్? యా, నో. పిల్లలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారా? మీ స్క్రీన్ పైన చూడండి. స్క్రీన్ పైన చూస్తున్నారా నాన్న? ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన ఒక్కొక్కటి నేను టిక్ చేస్తా ఉన్నా చూడండి. ఒకసారి ఫస్ట్ది మనం 4 అన్ని చూడండి. ఒకసారి కింద నుంచి పైకి వెళ్ళిపోదాం నాన్న. ఫస్ట్ స్క్వేర్ది చూద్దాం నాన్న. స్క్వేర్ చూడండి. స్క్వేర్ ఎట్లా ఉంది? స్క్వేర్ ఎట్లా ఉంది చూడండి. 4 సైడ్స్ ఉన్నాయి, 4 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ చూడండి. రెక్టాంగిల్ రెక్టాంగిల్ రెక్టాంగిల్, ఓన్లీ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ప్లీజ్, రెక్టాంగిల్. am I audible? రెక్టాంగిల్ ఒకసారి చూపెడదాం పిల్లలకు ప్లీజ్. రెక్టాంగిల్, షో ద రెక్టాంగిల్ పిక్చర్. రెక్టాంగిల్, రెక్టాంగిల్ చూడండి నాన్న. ఇటువైపు ఉంది ఓన్లీ రెక్టాంగిల్. రెక్టాంగిల్ లో ఏముంది నాన్న? అందులో 4 సైడ్స్ లో 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి రాంబస్. రాంబస్, రాంబస్ మీకు చెప్పాను, అది రాంబస్ అనమాట. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ప్యారలలోగ్రామ్ చూద్దాం అన్న. ప్యారలలోగ్రామ్ ఇది చూడండి అన్న. దీంట్లో ఏమైంది? 2 ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి చూడండి. పై సైడ్ అండ్ కింది సైడ్ ఉంది చూసారా? అవి 2 ఆపోజిట్ గా ఉన్నవి, ప్యారలల్ గా ఉన్నవి. ఇటు 2 పక్కలని కూడా అవి ప్యారలల్ గా ఉన్నాయి. దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అన్నాం. ఓకే ఓకే. ఈ ట్రయాంగిల్స్ గురించి మనం నేర్చుకోలేదు నాన్న. విల్ స్కిప్ దిస్ ట్రయాంగిల్స్ వాళ్ళ పార్ట్ యాజ్ వి haven't discussed. So we'll move to the other slide. Yeah. Yes, ఇక్కడ చూడండి నాన్న. పెంటాగోన్ చూసారా మీరు? పెంటాగోన్ చూడండి. ఫస్ట్ పెంటాగోన్ చూడండి. పెంటాగోన్ అంటే ఏంది? 5 సైడ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 5 సైడ్స్ ఉన్నాయి. దాన్ని పెంటాగోన్ అన్నామేనా? ఓకే. హెక్సాగోన్ చూడండి మీరు. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి నాన్న. దాన్ని ఏమన్నాం? హెక్సాగాన్ అన్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు చూడండి. దీంట్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 సైడ్స్ ఉన్నాయి నాన్న. 8 సైడ్స్ ఉంటే ఏమన్నా నేను ఆక్టాగోన్ అన్నామేనా? ఆక్టాగోన్ అంటాం ఏనా? ఓకే, గ్రేట్. ఈజీనా ఇది మీకు? చాలా ఈజీ. ఓకే, చూడండి అన్న. స్క్వేర్ చూడండి. ఇందులో చూడండి లెంత్ చూడండి. 15 15 15. ఇటువైపు కూడా 15 15 ఉంది. ఓకే, ఏరియా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు చూడండి ఓన్లీ సైడ్స్ చూడండి. 10 10 9.9 9.9 ఇట్లా 10 10 చూసారా? దీన్ని ఏమంటాం? స్క్వేర్. అన్ని 10 10 ఉన్నాయి నన్ను చూడు. ఇది 10, అది 10, దాని పక్కన 10, దాని పక్కన అన్ని సైడ్స్ అన్ని ఈక్వల్ గా లెంత్ లో ఉన్నాయి. అవి 10 ఉన్నాయి కాబట్టి అది ఏమంటాం? దాన్ని స్క్వేర్ అంటాం. ఓకే, రెక్టాంగిల్. నౌ లెట్ us go to రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎట్లా ఉంది? డోంట్ షో ద సొల్యూషన్, వీ హ్యావెంట్ డిస్కస్ ద ఏరియా వాళ్ళ. రెక్టాంగిల్ చూడండి. రెక్టాంగిల్ లో ఒక్క సైడ్ 16 ఉంది, దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ కూడా 16 ఉంది. కాకపోతే దానికి అడ్జసెంట్ సైడ్ చూడండి 13 ఉంది. 16 and 13 అంటే 2 వేరు వేరు ఉన్నాయి. కాకపోతే దానికి ఆపోజిట్ సైడ్స్ అనేది కూడా సేమ్ ఉన్నాయి నాన్న. దాని లెంత్ కూడా వేరియేట్ అవుతుంది చూడు. 13 13 ఉంది, దీని లెంత్ వేరియేట్ అవుతా ఉంది అన్న. అంటే మన రెక్టాంగిల్ ఏమన్నాము? 2 ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అన్న. సో అట్లా ఉంది రెక్టాంగిల్. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ చూద్దాం. ఓకే, ట్రయాంగిల్ చూడండి అన్న. ట్రయాంగిల్ లో ఏటమైనా 3 సైడ్స్ ఉండాలి, 3 యాంగిల్స్ ఉండాలి, 3 వెర్టిసెస్ ఉండాలి. అది ఉందా లేదా? ఉంది అన్న. దట్ ఈస్ ఈజీ. సో లెట్ us go to parallelogram. ప్యారలలోగ్రామ్ లో ఎట్లా ఉంది నాన్న? ప్యారలలోగ్రామ్ లో చూడండి, ఆ మీది 2 సైడ్స్, మీది సైడ్ అండ్ కింది సైడ్ ఉంది చూసారా?
అవి రెండు ప్యారలల్ గా ఉన్నాయి నాన్న. అండ్ ఇటు పక్క చూడ పక్క యాంగిల్స్ పక్క సైడ్స్ కూడా అవి రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. అంటే ఆ పై రెండివికి పక్క రెండివి సైడ్ లో ఉన్నవి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని ప్యారలలోగ్రామ్ అంటాం మనం. ఓకే, అది ఈజీ. ట్రెపీజియం చూడండి నాన్న ఒకసారి. ట్రెపీజియం చూసారా? ఓన్లీ ఒక పైది అండ్ కింది సైడ్ చూసారా? పైది అండ్ కిందిది అవి రెండు ప్యారలల్ గా ఉన్నాయి, మిగతా ఇవి ప్యారలల్ గా లేవు, వేరు ఉన్నాయి. సో దీన్ని ఏమంటాము? దీని ట్రెపీజియం. ఇది కూడా 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి, కాకపోతే ఓన్లీ 1 సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ప్యారలల్ ఉన్నది, ట్రెపీజియం అన్నాము. ఓకే ఓకే, దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, కైట్ చూసారా అన్న? కైట్ ఎట్లా ఉంది? కైట్ ఎట్లా ఉంటుంది మనది? ఇట్లా ఉంటుంది కదా మీది. అదనమాట. ఓకే, నెక్స్ట్ సర్కిల్ చూసారా అన్న? సర్కిల్ నేను మీకు చెప్పలేదు. సర్కిల్ ఈజీ. ఏంటి సర్కిల్ అనేది? కర్వ్డ్ షేప్ లో ఉంటుంది నాన్న. కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. దాంట్లో ఒక సింగిల్ సెంటర్ ఉంటుంది, ఆ మధ్యలో దాని రేడియస్ అంటాం నాన్న. 6.55 ఉందా, దాన్ని మనం రేడియస్ అంటాం. దీని గురించి మనం డిస్కస్ చేయలేదు ఇంకా. We haven't discussed the circle in detail, but we'll discuss it later. So basically circle is it has a center, so that we can discuss in the next class. Okay, so ఇంకా చూద్దాం మనం స్టిమ్యులేషన్ ద్వారా మనం ఇంకా చూద్దాం. ఇంకా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే. కెన్ we have some more activities? Yeah, can we have few more activities? ఓకే, చూద్దాం. మనం ఏం చేద్దాం దీని నుంచి? ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపీజియం అనేది సెట్ స్క్వేర్ యూజ్ చేసి చేద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి. చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఈ స్క్రీన్ ని చూడండి నాన్న. ఓకే, we can skip this activity because it takes. Can we skip this chart? Can we can skip this one? We can go to another activity. Yeah, I think it's over. సో ఇంకోటి నన్ను ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నాం మనం? రెగ్యులర్ గా నేర్చుకున్నాం ఏంటి చాలా వాటి గురించి నేర్చుకున్నాను నన్ను ఇవాళ. ఓకే, అవి డూయింగ్ సమ్. దిస్ ఈజ్ ఇంకా చూడండి నాన్న, ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి ఆన్సర్ చెప్పాలన్న. ఓకే, సో ఫస్ట్ నేను చదువుతున్నాను. నో కర్వ్డ్ సైడ్స్, 9 కార్నర్స్, 9 స్ట్రైట్ సైడ్స్. 9 సైడ్స్ ఉన్నవి, 9 కార్నర్లు ఉన్నవి నాన్న. దాన్ని ఏమంటారు చెప్పండి మీరు? ఏమంటారు దాన్ని? 9 సైడ్స్, 9 పైన ఉన్న ఆన్సర్ చూడండి. హెక్సాగోనా, ట్రయాంగిల్, డెకాగోనా, స్క్వేరా, పెంటాగోనా, నానాగోనా, సర్కిల్ అయిందంటారు దీన్ని. 9 సైడ్స్ నాన్న, ఈజీ కదా. నోనాగోన్ అంటారు కదా ఇది. 9 సైడ్స్ చూడండి ఒకసారి, కరెక్టా కదా? కరెక్ట్. ఓకే, ఇంకోటి చూడండి. 7 కార్నర్స్, 7 కార్నర్స్, 7 స్ట్రైట్ సైడ్స్. 7 సైడ్స్ ఉన్నాయంట, 7 కార్నర్లు ఉంటాయంట. దాన్ని ఏమంటారు నాన్న? ఏమంటారు చూడండి. హెప్టగోనా, అక్టగోనా? హెప్టగోనా, అక్టగోనా, పెంటగోనా? హెప్టగోన్. చూడండి, హెప్టగోన్ చూడండి. అంత 2 సైడ్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి కదా. ఇది చూడండి, 4 కార్నర్స్, 4 సైడ్స్, నో కర్వ్డ్ సైడ్స్, ఆల్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ద సేమ్ లెంత్. చూసారా? 4 కార్నర్లు, 4 వెర్టిసెస్. అదే కార్నర్లు అంటే 4 వెర్టిసెస్, 4 సైడ్స్, అవన్నీ సేమ్ ఉండాలి అన్న. ఏముండాలి? సేమ్ సైజ్ లో ఉండాలి. ఏమంటారు దాన్ని? స్క్వేర్ అంటారా, రెక్టాంగిల్ అంటారా? సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నాయి చూడండి, స్క్వేర్ లో చూడండి, అన్ని సేమ్ ఉన్నాయి అనా. చూద్దాం ఒకసారి ఆన్సర్ చూద్దాం. స్క్వేర్. అర్థమవుతుందా? ఇందులో చూడండి, 4 కార్నర్స్ అంటే 4 వెర్టిసెస్, 4 స్ట్రైట్ సైడ్స్ ఉన్నవి, కర్వ్డ్ సైడ్స్ ఏం లేవు, 4 రైట్ యాంగిల్స్ ఉన్నవి, ఆపోజిట్స్ ఆర్ ఆఫ్ సేమ్ లెంత్. ఆపోజిట్ ఉన్నటువంటివి సేమ్ ఉంటవి, లెంత్ 90 degrees ఉంటుంది, 4 సైడ్స్ ఉంటాయి. ఏంటన్నా మన బ్లాక్ బోర్డ్, మీ క్లాస్ లో ఉన్న బ్లాక్ బోర్డ్ ఏంటది? రెక్టాంగిల్. చాలా ఈజీ అనా, రెక్టాంగిల్. అర్థమవుతుందా నాన్న? ఇంకా చూడు, 3 కార్నర్స్ అండ్ 3 స్ట్రైట్ లైన్స్, నో కర్వ్స్. 3 కార్నర్స్, 3 వెర్టిసెస్, 3 సైడ్స్ ఉంటాయి. ఏంటి నాన్న? 3 ఉంటే ఏంటి నాన్న? ట్రయాంగిల్.
అంతే కదా, అంతే కదా. ఇంకోటి చూడండి, 8 కార్నర్స్, 8 స్ట్రేట్ సైడ్స్. 8 సైడ్స్, 8 అంటే ఏందని నేను చెప్పాను కదా, 8 సైడ్స్ ఉంటుంది. అది ఏమన్నా నేను ఆక్టాగాన్ ఏనా, ఆక్టాగాన్ అన్నానా, ఆక్టాగాన్. ఓకే, ఇప్పుడు చూడండి, నో కర్వ్డ్ సైడ్స్, 10 కార్నర్స్, 10 స్ట్రైట్ లైన్స్. ఈ 10 ఉంటే నేను చెప్పలేను అనేది దీన్ని డెకాగాన్ అంటారు. 10 ఎప్పుడైతే ఉంటే దాన్ని డెకాగాన్ అంటారు. ఓకే, ఇది చూద్దాము. 6 స్ట్రైట్ సైడ్స్, 6 కార్నర్స్, 6 సైడ్స్ ఉంటాయి, 6 కార్నర్స్ ఉంటాయి. ఏంటన్నా చాలా ఈజీ, హెక్సాగాన్. హెక్సాగాన్ చాలా, ఇది మీరు చెప్పాలి, ఇది నేను చెప్పాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. 5 స్ట్రైట్ సైడ్స్, 5 కార్నర్స్, నో కర్వ్డ్ సైడ్స్. సో ఈజీ, యూ హ్యావ్ టు టెల్ మీ. 5 స్ట్రైట్ సైడ్స్, 5 అంటే ఏంటిది, పెంటగాన్. పెంటగానా, పెంటగాన్. ఓకే, 1 కర్వ్డ్ ఎడ్జ్, నో కార్నర్స్. సర్కిల్, సర్కిల్ అనేది ఒక స్ట్రైట్ సైడ్స్ తోటి కాదు, కర్వ్డ్ సైడ్స్ తోటి ఒకటే కర్వ్ అన్నమాట. దీని గురించి మనం వచ్చే క్లాస్ లో నేర్చుకుందాం. సో దాన్ని సర్కిల్ అంటాను. చూడండి ఆన్సర్స్ అన్ని కరెక్ట్, వెరీ గుడ్. మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. ఓకే, గ్రేట్. మనకి ఎన్ని వచ్చినాయి, 10 out of 10 వచ్చినాయి. వావ్, నైస్. చూడండి అన్ని కరెక్ట్. 9 సైడ్స్ అయితే ఏమన్నారు, నానగాని. 7 సైడ్స్ అంటే హెప్టగాన్. 6 అంటే హెక్సాగాన్. 4 అంటే స్క్వేర్. 4 అండ్ బోత్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్, దాన్ని స్క్వేర్ అంటాము. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం మనము, రెక్టాంగిల్ అంటాము. 3 సైడ్స్, 3 వెర్టిసెస్ ఉంటే ట్రయాంగిల్ అంటాము. 8 కార్నర్స్, 8 సైడ్స్ ఉంటే ఏమంటాం, ఆక్టాగాన్ అంటాము. 10 సైడ్స్ ఉంటాయండి, డెకాగాన్ అంటాము. 6 స్ట్రైట్ సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం, హెక్సాగాన్ అంటాము. దాని తర్వాత 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగాన్ అంటాం. ఓకే, ఓన్లీ 1 కర్వ్డ్ ఎడ్జ్ ఉండి ఏం లేకుండా అన్ని కానీ దీన్ని ఏమంటుందన్న సర్కిల్ అంటాం. సర్కిల్ గురించి మనం వచ్చే క్లాస్ లో చాలా బాగా నేర్చుకుందాం. అర్థమైందా? హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్. చాలా బాగుంది కదా, ఫన్నీ ఉంది కదా. విల్ లెర్న్ మోర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హోప్ యూ హ్యావ్ ఆల్ ఎంజాయ్డ్ ద క్లాస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Now we can call it a day. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind.